హాయ్ అండి. మిస్టర్ హ్యారిగన్ హస్బెండ్ పార్ట్ 51. దేవాలయానికి వెళ్ళొస్తే మనసుకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంది. త్వరగా టిఫిన్ రెడీ చేసింది. అర్జున్ మాస్టర్ ఇద్దరు తిని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హేమకు చెప్పి డ్రైవర్తో కలిసి గుడికి వెళ్ళింది. అక్కడ ప్రశాంతంగా పూజ చేసి బయటకు వచ్చింది. అయినా వెంటనే ఇంటికి వెళ్ళాలి అనిపించలేదు. ఆలయ ప్రాంగణంలోని పెద్ద చెట్టు కింద కొద్దిసేపు సైలెంట్ గా కూర్చుంది. అంతలో ఎవరో ఆరోహి అని పిలవడంతో ఆమె ఒక్కసారిగా తిరిగి చూసింది. ఆంటీ అని పిలుస్తూ ఆరోహి ఆమె దగ్గరకు వెళ్ళింది. వెంటనే నిత్య తల్లి రేఖ ఆమె చేయి పట్టుకుని, చూసావమ్మా, మా అమ్మాయి తన జీవితాన్ని తన చేతులతోనే పాడు చేసుకుంది. బంగారం లాంటి తన కాపురాన్ని తానే నాశనం చేసుకుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆరోహి ఆమెను ఓదారుస్తూ, ఆంటీ, ముందుగా మీరు శాంతించండి. జరిగిపోయింది మార్చలేం. ఇప్పుడు నిత్య ఎలా ఉంది అని అడిగింది. రేఖ బాధగా, నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి గదిలోనే ఉంది. ఒక చుక్క నీళ్లు కూడా తాగలేదు. తలుపు కూడా తీయటం లేదు. నువ్వు ఒకసారి ఇంటికి వచ్చి ఆమెతో మాట్లాడమ్మా అంటూ వేడుకుంది. రేఖ చేతులు జోడించబోతూ ఉండగా ఆరోహి వెంటనే ఆమె చేతులు పట్టుకుని, ఆంటీ ఇలా చేయొద్దు, నేను మీతో వస్తాను అని అంది. ఇద్దరు కారు వైపుకు నడిచారు. ఆరోహి, ఆంటీ, మన కారులోనే వెళ్తాం. నేను మీతో వచ్చానని ఇంట్లో తెలిస్తే అనవసరంగా గొడవ అవుతుందని అంది. రేఖ కూడా అంగీకరించి డ్రైవర్కి అడ్రస్ చెప్పి ఇద్దరు బయలుదేరారు. ప్రయాణం అంతా ఆరోహి మనసు ఆలోచనలతో నిండిపోయింది. అర్జున్కు చెప్పకుండా నిత్య ఇంటికి వెళ్తున్నందుకు అతను కోపడతాడని ఆమెకు తెలుసు. ఆ భయంతో నుదుటిపై చెమట చుక్కలు మెరిశాయి. అయినా ఆశ్రయ్, నిత్య ఇద్దరి జీవితం మళ్ళీ బాగుపడాలి. నిత్య తెలియక తప్పు చేసింది. భార్య భర్తల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా కలిసి పరిష్కరించుకోవాలి. హేమమ్మ కూడా తన కొడుకు కోసం ఎంత బాధపడుతున్నారు. వారి సంతోషం కోసమైనా ఈ కుటుంబాన్ని మళ్ళీ కలపడానికి నేను ప్రయత్నిస్తాను అని మనసులో అనుకుంది. అంతలో రేఖ అమ్మ ఇల్లు వచ్చేసిందని చెప్పడంతో ఆరోహి ఆలోచన నుంచి బయటకు వచ్చింది. కారు దిగిన వెంటనే అర్జున్ ముఖం ఆమెకు గుర్తొచ్చింది. ఒక్కసారిగా ఆమె కాళ్ళు చేతులు వణికాయి. కానీ వెంటనే తనని తను ధైర్యపరుచుకుంది. ఇప్పుడు భయపడితే సమస్య ఇంకా పెరుగుతుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని అనుకుని లోపలికి అడుగుపెట్టింది. లోపల నిత్య తండ్రి పురుషోత్తం తీవ్ర ఆలోచనలతో కూర్చుని కనిపించాడు. రేఖ ఆరోహి వచ్చిందని చెప్పగానే ఆయన వెంటనే లేచి, ఆరోహి, ఎలా ఉన్నావమ్మా, మిగతా వాళ్ళు రాలేదా అని అడిగాడు. ఆరోహి, లేదు అంకుల్, నేను ఒక్కదానే వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియదు అంది. పురుషోత్తం బాధతో, ఒక్కగానొక్క కూతురు అని ఆమె అడగక ముందే అన్నీ ఇచ్చాం. కానీ చివరకు మాకు ఇలాంటి బాధ మిగిల్చింది. ఇప్పుడు ఇంటికి వచ్చాక గదిలో తలుపు వేసుకుని కూర్చుంది. ఇంకా బయటకు కూడా రాలేదు అని చెప్పి ఒక్కసారిగా గుండె పట్టుకుని కూర్చున్నాడు. అది చూసిన ఆరోహి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, అంకుల్, దయచేసి శాంతించండి. ఆరోగ్యం ముఖ్యం అంటూ ఆయన వెన్ను మెల్లగా నిమురుతూ ఓదార్చింది. రేఖ కూడా బాధగా, ముందే మీ ఆరోగ్యం బాగోలేదు, ఇలా ఎక్కువగా బాధపడకండి అని చెప్పింది. మీరు ఇలా ఎక్కువగా ఆందోళన పడటం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. దయచేసి ప్రశాంతంగా ఉండండి అని ఆరోహి చెప్పి ఎదురుగా ఉన్న టేబుల్ పై ఉన్న నీటి గ్లాస్ ని తీసుకుని పురుషోత్తం చేతికిచ్చింది. ఆయన కొద్దిగా నీళ్లు తాగి సోఫా కానుకుని కళ్ళు మూశారు. రేఖ ఆరోహి చేయి పట్టుకుని నిత్య గది దగ్గరికి తీసుకెళ్లి, అమ్మా, నువ్వే ఆమెతో మాట్లాడి చూడు, నేను ఇక్కడే ఉంటే తలుపు కూడా తీయదు అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది. నిత్య తండ్రి పరిస్థితి చూసిన ఆరోహి మనసు చాలా బాధపడింది. ఇంత మంచి తల్లిదండ్రులకు ఇంత బాధ రావాల్సి వచ్చిందా? నిత్య తన మొండితనంతో రెండు కుటుంబాలను ఇంతగా కష్టపెట్టింది అని నిట్టూర్చింది. తర్వాత తలుపు దగ్గరికి వెళ్ళి, నిత్య, నేను ఆరోహిని, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. దయచేసి తలుపు తీయని అంది. వెంటనే తలుపు తెరుచుకుంది. తలెత్తి చూసిన ఆరోహికి నిత్య రూపం చూసి గుండె బరువయ్యింది. నిన్నటి నుంచి ఏమీ తినకపోవటంతో ఆమె పూర్తిగా నీరసించిపోయింది. నిలబడ్డానికి శక్తి లేక వాలిపోతుంది. ఆరోహి వెంటనే ఆమెను పట్టుకుని నిలబెట్టింది. ముఖంపై పడిన జుట్టును వెనక్కి జరిపి చూసింది. ఎక్కువగా ఏడవడంతో కళ్ళన్నీ ఉబ్బిపోయి ఎర్రగా మారిపోయాయి. ఒకే రోజులో ఆమె ఎంతగా మారిపోయిందో చూసి ఆరుకి చాలా బాధేసింది. అంతేకాదు, తను కొట్టిన చెంపపై ఇంకా వేల గుర్తులు కనిపించడంతో ఆమె మనసు కలిచివేసింది. నేను ఎప్పుడూ ఎవరికి నొప్పి పెట్టను.
కోపంలో ఇలా చేయకూడదు అని తనలో తానే బాధపడింది. నిత్యను నెమ్మదిగా మంచంపై కూర్చోబెట్టి గదిని చూసింది. గది మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. నిత్య మనస్థితి ఎంత దెబ్బతిందో ఆమెకు అర్థమయ్యింది. ఇలా వదిలేస్తే ఆమె ఇంకా కృంగిపోతుంది అని అనుకుని బయటికి వెళ్లి రేఖ దగ్గర నుంచి భోజనం నీళ్లు తీసుకుని మళ్లీ గదిలోకి వచ్చింది. మంచంపై కళ్ళు మూసుకుని కూర్చున్న నిత్య భుజంపై చేయి వేసి నిత్య అని పిలిచింది. నిత్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఆరోహి ప్రేమగా, ముందు కొంచెం అన్నం తిను, నేను చెప్పేది వినాలంటే నీకు శక్తి కావాలి కదా అంటూ అన్నం కలిపి ఒక ముద్ద ఆమె నోటికి అందించింది. నిత్య తలెత్తి ఆరోహిని చూసింది. తను ఆమెను ఎన్నిసార్లు బాధ పెట్టినా అవమానించినా ఆరోహి మాత్రం ఏమీ మనసులో పెట్టుకోకుండా తనకు ప్రేమగా భోజనం పెట్టడం చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమె మనసులో ఏముందో అర్థం చేసుకున్న ఆరోహి మెల్లగా ఆమె కన్నీళ్లు తుడిచి, ఇప్పుడు ఏమీ ఆలోచించుకో, ముందు తిను అంది. నిత్య నిశ్శబ్దంగా నోరు తెరవడంతో ఆరోహి ప్రేమగా భోజనాన్ని తినిపించింది. మొత్తం భోజనం తినిపించి నీళ్లు కూడా తాగించి తర్వాత ప్లేట్ను పక్కన పెట్టి ఆమె పక్కనే కూర్చుంది. నిత్య, నేను ఇక్కడికి వచ్చానని మన ఇంట్లో ఎవరికీ తెలియదు. దేవాలయంలో ఆంటీ కలిశారు. మీ పరిస్థితి చెప్పడంతో వచ్చాను. అర్జున్కు నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఏమవుతుందో నాకు తెలుసు. ఆయన నీతో మాట్లాడాల్సిందే అనిపించింది అని ప్రశాంతంగా చెప్పింది. అర్జున్కు నేను ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసు. అందుకే ఇక నేను ఎక్కువసేపు ఉండలేను నిత్య. నువ్వు నా భర్త గురించి ఎందుకు అంత పెద్ద ఆరోపణ చేశావో నాకు తెలియదు. ఆ కారణం ఇప్పుడే కూడా అడగను. ఎందుకంటే ఇది ఆ విషయం గురించి మాట్లాడాల్సిన సమయం కాదు. కానీ నాకు ఒక విషయం మాత్రం చెప్పు. నీకు ఇంకా ఆశ్రయతో కలిసి జీవించాలనే కోరిక ఉందా? మీ బంధాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నావా? లేక అర్జున్ చెప్పినట్టే ఈ సంబంధాన్ని ఇక్కడితో ముగించాలని నిర్ణయించుకున్నావా అని ఆరోహి ప్రశాంతంగా అడిగింది. ఆమె మాట పూర్తవక ముందే నిత్య ఒక్కసారిగా ఆరోహి కాళ్ళ దగ్గర కూర్చుని వాటిని గట్టిగా పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దయచేసి అలా అనొద్దు ఆరోహి, అలాంటి మాటలు చెప్పొద్దు అంటూ ఏడ్చేసింది. నిత్య పరిస్థితి చూసిన ఆరోహి వెంటనే ఆమె చేతులు పట్టుకుని పైకి లేపడానికి ప్రయత్నించింది. నిత్య చేతిని పట్టుకుని పైకి లేపి కూర్చోబెట్టిన ఆరోహి, నిత్య, ఇప్పుడే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఇంట్లో అందరి మనసులు ప్రశాంతంగా అయ్యే వరకు వేచి ఉండాల్సిందే. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీకు నాపై నమ్మకం ఉంటే కొద్ది రోజులు ఓపికగా ఉండు. ఇప్పుడు తొందరపడి ఆశ్రయను కలవడానికి లేదా వారింటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పరిస్థితి ఇంకా చేజారిపోతుంది. ఇక నన్ను నమ్మితే మీ ఇద్దరి జీవితాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పింది. వెంటనే నిత్య ఆమె చేయి పట్టుకుని, ఆరోహి, నాకు నీపై పూర్తిగా నమ్మకం ఉంది. మా ఇంట్లో ఎవరు నన్ను నమ్మకపోయినా, నాకు ఇంకో అవకాశం ఇవ్వకపోయినా నువ్వు మాత్రం నా మీద ద్వేషం పెట్టుకోలేదు. నేను చేసిన తప్పు ఎంత పెద్దదైనా నా జీవితాన్ని కాపాడాలని ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చావు. నన్ను క్షమించగలిగితే క్షమించు. నేను చేసిన పాపానికి ఈ రోజు సరైన శిక్ష అనుభవిస్తున్నాను అంటూ ఏడ్చింది. ఆరోహి ఆమెను ఓదారుస్తూ, నిత్య, పశ్చాత్తాపం కంటే పెద్ద శిక్ష మరొకటి ఉండదు. జరిగిపోయింది మార్చలేం. ఇక ముందు ఏం చేయాలో మాత్రమే ఆలోచించాలి. నేను ఇప్పుడు వెళ్తాను. నేను ఇక్కడికి వచ్చానని మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు. ఇక నువ్వు కూడా ఇలా బాధపడుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. అంకుల్ పరిస్థితి కూడా చూసావు కదా, వాళ్ళ కోసమైనా ధైర్యంగా ఉండు అంది. ఆరోహి బయటికి రాగానే నిత్య కూడా ఆమె వెంటే కిందకి వచ్చింది. కూతురు గది నుంచి బయటికి రావడం చూసిన రేఖ, పురుషోత్తం ఇద్దరు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. వెళ్ళడానికి రెడీ అయి ఆరోహి దగ్గరికి వచ్చిన రేఖ, అమ్మా, ఏమీ తినకుండా వెళ్తావా? కనీసం ఒక కప్పు కాఫీ అయినా తాగి వెళ్ళు అంది. ఆరోహి నవ్వుతూ, వద్దాంటీ, ఇప్పటికే లేట్ అయింది. ఇంట్లో తెలిస్తే ఇబ్బంది అవుతుంది. నేను ఈ నిత్యతో మాట్లాడ్డాను, మీరు ఆందోళన పడొద్దు అని చెప్పి బయటికి వచ్చింది. ఇక కారులో కూర్చున్నాక టైం చూసింది. నేను నిత్య ఇంటికి వచ్చానని అర్జున్కి తెలిసిపోతే అనే ఆలోచన ఆమె నుదుటిపై చెమట పట్టింది. వెంటనే డ్రైవర్ని పిలిచి, అన్నయ్య, మనం ఇక్కడికి వచ్చిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని అంది. అర్జున్ కోపం గురించి బాగా తెలిసిన డ్రైవర్, సరే మేడం, నేను ఎవరికి చెప్పను అని చెప్పి కారు నడిపాడు. అప్పుడు మాత్రమే ఆరోహి కాస్త ఊపిరి పీల్చుకుంది. ఇంటి ముందు కారు ఆగిన తర్వాత బయటికి చూసిన ఆమెకు అర్జున్ కారు కనిపించలేదు. దీంతో ఆమె మనసులో కాస్త ఊరట కలిగింది. ఇంటి ముందు అర్జున్ కారు కనిపించకపోవడంతో అమ్మయ్య అని అనుకుంది. ఇక మెల్లగా లోపలికి వెళ్ళింది ఆరు.
హేమ ఇంకా తన గది నుంచి బయటికి రాలేదని గమనించింది. వెంటనే వంటగదికి వెళ్ళాక ఆశమ్మ అక్కడ పనిచేస్తూ కనిపించింది. ఆశమ్మ అని పిలవగానే, అమ్మా, ఉదయం వెళ్ళి ఇప్పుడే వస్తున్నావా? ఇక హేమమ్మను భోజనానికి పిలిచిన ఆకలి లేదని చెప్పి మళ్ళీ పడుకున్నారు. సమయం ఇప్పటికే 3 అయింది. ఇంకా అమ్మ మందులు కూడా వేసుకోలేదు. అర్జున్కి తెలిస్తే అని ఆందోళనగా చెప్పింది. వెంటనే ఆరోహి హేమ గదికి వెళ్ళి మంచంపై పడుకున్న హేమ పక్కన కూర్చొని, అత్తమ్మ, లేవండి అంటూ ఆమె ముఖంపై పడిన జుట్టును మెల్లగా చేసింది. హేమ కళ్ళు తెరిచి, ఆరు, ఆలయం నుండి ఎప్పుడొచ్చావమ్మా అని అడుగుతూ లేచి కూర్చుంది. ఆరోహి, అత్తమ్మ, సమయం ఎంతైందో చూడండి, టాబ్లెట్లు కూడా వేసుకోవాలిగా మీరు. రండి రండి, ముందు భోజనం చేయండి అంటూ ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి అన్నం వడ్డించింది. దానికి హేమ, ఆకలి లేదు తల్లి, అందుకే పడుకున్నాను. నువ్వెందుకు ఇంత లేటుగా వచ్చావు? ఏ గుడికి వెళ్ళావు అని అడిగింది. ఆ ప్రశ్న విన్న ఆరోహి ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాక దగ్గు మొదలయ్యింది. హేమ వెంటనే నీళ్ళిచ్చి, నెమ్మదిగా అమ్మా, నెమ్మదిగా అంటూ ఆమె వీపు నిమిరింది. దగ్గు తగ్గిన తర్వాత ఇద్దరు నిశ్శబ్దంగా భోజనాన్ని ముగించారు. హేమ సోఫాలో కూర్చోగా ఆరోహి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది. ఆ సాయంత్రం అర్జున్, ఆశ్రయ్ ఇద్దరు కాస్త తొందరగానే ఇంటికి వచ్చారు. ఇంట్లోకి అడుగు పెట్టగానే అర్జున్ చూపు నేరుగా వంటగదిలో పనిచేస్తున్న ఆరుపై పడింది. అదే సమయంలో ఆరు కూడా అతని వైపుకు చూసింది. ఇంట్లో వాళ్ళు ఎవరు తమ వైపుకు చూడడం లేదని గమనించిన అర్జున్ చిలిపిగా ఆరు వైపుకు చూసి కన్నుగొట్టి పైకి వెళ్ళిపోయాడు. అతని ఆ అల్లరి చూసి ఆరోహి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసేలోపే అతను మెట్లెక్కి వెళ్ళిపోయాడు. తర్వాత ఆమె చూపు ఆశ్రయ్ వైపుకు పడింది. ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వించే ఆశ్రయ్ ఇప్పుడు పూర్తిగా మౌనంగా, ఏ విషయం పైన ఆసక్తి లేనట్టుగా కనిపించాడు. ఇక అతని పరిస్థితి చూసి ఆరోహి మనసు కూడా చాలా బాధపడింది. ఎంత ప్రేమగా ఆశ్రయను తన కొడుకులా చూసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు అతని బాధను చూస్తూ ఎంత కష్టపడుతున్నారో అని అనుకుంది. మళ్ళీ తన పనిలో నిమగ్నం అయ్యింది. పై అంతస్తులోకి వెళ్ళిన అర్జున్ మాత్రం ఇప్పుడే ఆరోహి కాఫీ తీసుకుని వస్తుంది, కాస్త ఆట పట్టిద్దామని అనుకుంటూ ల్యాప్టాప్ తీసుకుని మిగిలిన పని చేయటం మొదలుపెట్టాడు. కానీ ఆరోహి మాత్రం ఆశ్రయ్ నిత్య జీవితాన్ని ఎలా మళ్ళీ కలపాలా అని ఆలోచనలో మునిగిపోయి అర్జున్ కు కాఫీ తీసుకెళ్లాల్సిన విషయం కూడా మర్చిపోయింది. అర్జున్ కూడా పనిలో పూర్తిగా మునిగిపోయాడు. కొంతసేపటి తర్వాత ఆశమ్మ గదిలోకి వచ్చి పిలవటంతో అర్జున్ టైం చూశాడు. అప్పటికే రాత్రి 9 అయింది. ఇంతసేపైనా ఆరు రాలేదే అని అనుకుని కిందకు వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉండగా భోజనం వడ్డిస్తున్న ఆరోహి అతని కంటపడింది. ఆమె ముఖంలో ఎప్పట్లాగే సిగ్గుతో తలదించుకునే భావం కనిపించగా ఏదో లోతైన ఆలోచనలో మునిగిపోయినట్టుగా కనిపించింది. ఎప్పుడు ఇల్లంతా తిరుగుతూ నవ్వుతూ ఉండే ఆరోహి ఈ రోజు మాత్రం చాలా సైలెంట్ గా ఉంది. ఏదో లోతైన ఆలోచనలో ఉన్నట్టుంది. ఏమైంది ఆమెకు? ఎందుకిలా మౌనంగా ఉంది? ఆరోగ్యం బాగోలేదా? ఈ అమ్మాయి తన బాధను ఎవరికి చెప్పదు. గదికి వచ్చిన తర్వాత అడుగుదామని అర్జున్ అనుకున్నాడు. అతను భోజనం చేస్తూనే ఆమె వైపుకు గమనిస్తూ ఉన్నాడు. ఆరోహి అందరికీ భోజనాన్ని వడ్డించింది. ఇక తను మాత్రం ఆలోచనలో మునిగి నిలబడి ఉంది. అది గమనించిన హేమ ఆమె చేయి పట్టుకుని, ఆరు, రా, నువ్వు భోజనం చేయని కూర్చోబెట్టింది. ఆరోహి వద్దన్న వినకుండా భోజనాన్ని వడ్డించింది. ఒక చపాతీ చాలొద్దమ్మా అని ఆరోహి చెప్పగా హేమ నవ్వుతూ, చిన్న పిల్లలు కూడా 2-3 చపాతీలు తింటారు, నువ్వు రోజు రోజుకి ఇంత తక్కువ తింటే ఎలా అని అడిగింది. ఆరోహి, ఆలస్యంగా తిన్నాను కాబట్టి ఆకలిగా లేదత్తమ్మా అని చెప్పి ఒక చపాతీని కూడా సరిగ్గా తినకుండా అలాగే కూర్చుంది. అది చూసిన అర్జున్ త్వరగా భోజనాన్ని ముగించి తన గదికి వెళ్ళిపోయాడు. అందరూ భోజనం చేసిన తర్వాత ఆరోహి వంటగది క్లీన్ చేసి గదిలోకి వచ్చింది. ఆమెను చూసిన అర్జున్, ఒక గ్లాస్ వేడిపాలు తీసుకురాగలవా అని అడిగాడు. ఈవేళ ఏమైంది? ఎప్పుడు రాత్రి పాలు తాగని అయినా ఇవాళ ఎందుకు అడుగుతున్నారు అని ఆరోహి ఆశ్చర్యంగా అతని ముఖం చూస్తూ నిలబడిపోయింది. అర్జున్ ఆమె దగ్గరకు వచ్చి ముఖాన్ని దగ్గరగా నిలబడి, ఇక్కడ నిలబడి ఆలోచిస్తావా లేక పాలు వెళ్ళి తీసుకొస్తావా అని నవ్వుతూ అడిగాడు. అతని శ్వాస ముఖానికి తాకగానే ఆరోహి ఒక్కసారిగా సిగ్గుపడి వెంటనే బయటకు పరిగెత్తింది. ఆమె పరిగెత్తడం చూసి అర్జున్ నవ్వుకుంటూ పిచ్చి అమ్మాయి అని చెప్పి ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. ఆరోహి పాలు వేడి చేసి గ్లాస్తో గదిలోకి వచ్చేసరికి అర్జున్ స్నానం ముగించుకుని తలకు టవల్ వేసుకుని బయటకు వచ్చాడు. ఇక ఆరోహి చూపు అనుకోకుండా అతని వైపుకి వెళ్ళింది. అర్జున్ తలెత్తి చూసేసరికి ఆమె అలాగే చూస్తూ నిలబడి ఉంది.
వెంటనే తనను తాను గుర్తుకు చేసుకుని సిగ్గుతో వెనక్కి తిరిగి, సారీ, నేను పాలు తీసుకొచ్చాను అని తడబడింది. ఆమె సిగ్గు చూసి అర్జున్ నవ్వుకున్నాడు. ఆమె దగ్గరకు వచ్చి, ఎందుకలా తిరిగావు? ఏదో నన్ను మొదటిసారి చూస్తున్నట్టుగా ఎందుకు సిగ్గుపడుతున్నావు అని అడిగాడు. ఇక ఆరోహి వెంటనే అతని చేతిలో పాల గ్లాస్ పెట్టి, ముందు ఇవి తాగండి, అంత వేడిగా లేవు అంది. అర్జున్ గ్లాస్ తీసుకుని మంచంపై కూర్చుని ఆమె చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టాడు. ఆరోహి వెంటనే లేవడానికి ప్రయత్నిస్తూ, ఇదేంటండి, వదలండి అని అంది. కానీ అర్జున్ ఆమె చెయ్యి వదలలేదు. తప్పించుకోలేనని అర్థం చేసుకున్న ఆరోహి సైలెంట్ గా కూర్చుంది. అర్జున్ ఆమె జుట్టును చెవి వెనక్కి జరిపి ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టి పాల గ్లాస్ ఆమె వైపుకు చాచి, ఇవి నువ్వే తాగు అన్నాడు. ఆరోహి ఆశ్చర్యంగా, నేను భోజనం చేశాను, నాకు రాత్రి పాలు తాగే అలవాటు లేదు అని అంది. మళ్ళీ లేవబోతూ ఉండగా అర్జున్ ఆపి, ఇది అభ్యర్థన కాదు, నేను చెప్పేది విను, ప్రశాంతంగా పాలు తాగు అని మెల్లగా చెప్పాడు. పూర్తిగా పాలు తాగమని చెప్పడంతో అర్జున్ మాటకు ఆరోహి మౌనంగా మొత్తం పాలు తాగింది. గ్లాస్ ను పక్కన పెట్టబోతూ ఉండగా ఆమె ముఖాన్ని చూసిన అర్జున్ చిరునవ్వు నవ్వాడు. ఆరోహి తన ముఖాన్ని సరి చేసుకోవడానికి చెయ్యి ఎత్తగా అతను ఆమె చేతిని మెల్లగా ఆపాడు. ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆరోహి సిగ్గుతో తల దించుకోగానే అర్జున్ చిరునవ్వుతో ఆమెను చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి తర్వాత అర్జున్ మెల్లగా వెనక్కి జరిగి ఆరోహి ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఆమె కూడా సిగ్గుతో తల వంచి అతని భుజంపై ఆనుకుంది. ఆమె మౌనమైన సమస్థితిని అర్థం చేసుకున్న అర్జున్ ఆమెను ఎంతో జాగ్రత్తగా మంచంపై కూర్చోబెట్టాడు. అతని చూపును తట్టుకోలేక ఆరోహి సిగ్గుతో బెడ్షీట్ ని ముఖం వరకు కప్పేసుకుంది. ఆమె అమాయకత్వాన్ని చూసి అర్జున్ చిరునవ్వు నవ్వాడు. తర్వాత లైట్లు ఆఫ్ చేసి ఆమె పక్కనే ఉన్నాడు. ఆ రాత్రి ఇద్దరు కొంతసేపు మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు ఆనందంగా గడిపి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆరోహికి ఒక్కసారిగా చెడు కల వచ్చింది. తాను చెప్పకుండా నిత్య ఇంటికి వెళ్లిన విషయం అర్జున్ కు తెలిసిపోయి అతను తనను ఇంటి నుంచి పంపిస్తున్నట్లుగా కలగనడంతో ఒక్కసారిగా భయంతో కళ్ళు తెరిచింది. ఆమె ముఖమంతా చెమటతో తడిచి ఉంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. గాబరాగా చుట్టూ చూసింది. తాను ఇంకా అర్జున్ గదిలోనే ఉన్నానని, అతను తన పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్నాడని చూసి కాస్త ఊపిరి పీల్చుకుంది. నుదుటిపై ఉన్న చెమటను తుడుచుకుని పక్కనే ఉన్న నీళ్ళ బాటిల్ తీసుకుని నీళ్లు తాగింది. కొద్దిసేపటికి మనసు కాస్త ప్రశాంతమైంది. నిజంగా ఈ విషయం అర్జున్ కి దాచిపెట్టి నేను తప్పు చేస్తున్నానేమో. రేపు వేరే వారి ద్వారా ఈ విషయం తెలిస్తే ఆయన నన్ను క్షమిస్తారా? కానీ ఇప్పుడు వెనక్కి తగ్గితే ఆశ్రయ నిత్య జీవితాలు ఇలాగే విడిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళంత బాధలో ఉండగా మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం? ఈ విషయంలో అర్జున్ తీసుకున్న నిర్ణయం మాత్రం నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇన్నేళ్ల ప్రేమను ఒకసారిగా మర్చిపోయి ఆశ్రయ్ మరో పెళ్లి గురించి ఆలోచించడం నిజంగా సరైనదేనా అని ఆరోహి మనసులో ఎన్నో ఆలోచనలు చేసుకుంటూ అలాగే మౌనంగా కూర్చుంది. ఆశ్రయ్ కోపంలో అన్న మాటకు అంగీకరించిన అతని ప్రేమను పూర్తిగా దూరం చేయటం సరైనదే అని ఆరోహి ఆలోచించింది. ఆశ్రయ్ తన అన్న మాటకు ఎదురు చెప్పకుండా ఇకపై నిత్య గురించి ఆలోచించను అని చెప్పాడు. ఇక అది మనస్ఫూర్తిగా కాదని అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది. నేను తీసుకునే నిర్ణయం వల్ల అర్జున్ మనసుకు కొంత బాధ కలవచ్చు. కానీ ఆయనకు కుటుంబం మీద ఉన్న ప్రేమ, నా మీద ఉన్న ప్రేమ చివరికి అన్నిటినీ సరిచేస్తుందని అనుకుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఆమె చూపు ప్రశాంతంగా నిద్రిస్తున్న అర్జున్పై పడింది. అతని దగ్గరికి వెళ్లి నుదుటిపై పడిన జుట్టును మెల్లగా సరిచేసి నన్ను క్షమించండి అని అంది ఆరు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.